సో ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలంటే ముందు మనం మన గర్భసంచి ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూసుకుందాం. ఈ మన గర్భసంచి ఇలా ఉంటుంది. ఈ లోపల పొర అనేది ఈ లేయర్ని ఎండోమెట్రియం అంటారు. ఇది సర్విక్స్, ఇవి ఫాలోపియన్ ట్యూబ్స్, ఇది ఓవరీ ఆర్ అండాశయం. సో నెల నెల మనకి ఈ అండాశయం నుంచి ఒక అండం ఎదిగి విడుదలయ్యి ఈ ట్యూబ్లో నుంచి లోపలికి వస్తుంది. సో ఈ అండం ఎదిగే టైంకే ఈ గర్భసంచిలో పొర అనేది ఉంటుంది, అది కూడా ఎదుగుతుంది. ఒకవేళ ఆ సైకిల్లో ఒక లేడీ ప్రెగ్నెంట్ అవ్వలేదనుకోండి, అప్పుడు ఈ లోపల ఉన్న ఎండోమెట్రియం అనే లేయర్ పీరియడ్స్ టైంలో ఋతుస్రావంలో బయటకు వచ్చేసి షెడ్ అయిపోతుంది. సో ఈ లేయర్ అనేది మనకి ఇక్కడ ఎండోమెట్రియం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఎండోమెట్రియంలో ఉండేలాంటి కణాలు ఒకవేళ గర్భసంచి లోపలనే కాకుండా గర్భసంచి బయట ఇలా ఫాలోపియన్ ట్యూబ్స్ మీద, ఓవరీస్ మీద, ఒక్కొక్కసారి పొట్టలో ఉన్న వేరే పొరల మీద మొత్తంగా స్ప్రెడ్ అయిపోయి ఉన్నాయనుకోండి, అప్పుడు దాన్ని మనం ఎండోమెట్రియోసిస్ అంటాం. ఈ ఎండోమెట్రియోసిస్కి ఉన్న లక్షణం ఏంటంటే ఇక్కడ నుంచి మామూలుగా పీరియడ్స్ వచ్చినప్పుడు బ్లడ్ బయటకు వచ్చేస్తుంది, కానీ ఈ కణాల మీద ఉన్న బ్లడ్ అనేది బయటికి రాకుండా అక్కడే ఉండిపోయి కలెక్ట్ అయిపోయి మనకి సివియర్గా పెయిన్, నొప్పి వస్తుంది. సో దానివల్ల ఒక్కొక్కసారి ఇక్కడ చిన్నగా అండాశయాల మీద సిస్టుల లాగా అయిపోతాయి. తర్వాత ఈ బ్లీడింగ్ పేగుల్లో అతుకులుగా చేసేస్తుంది అనమాట. దాన్నే అడేషన్స్ అంటాం మెడికల్ లాంగ్వేజ్లో.